ఏపీ నుంచి వచ్చే వాహనాలకు ట్యాక్స్ వసూలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ సర్కార్ డెసిషన్తో అర్ధరాత్రి నుంచి రాష్ట్ర సరిహద్దులో ట్యాక్స్ వసూలు చేపట్టారు నల్గొండ జిల్లా ఆర్టీ అధికారులు. కోదడలో 32 లక్షలు, దామరచర్లలో 15 లక్షలు, నాగార్జున సాగర్ వద్ద 30,000 ట్యాక్స్ వసూలు చేశారు. మేము భద్రాచలం వెళ్దామని వస్తున్నాం. ఒక్క రోజుకి ఇంత ట్యాక్స్ అంటే మరీ ఎక్కువ కదా, రైతులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారండి. బాగా ఇబ్బంది అవుతుంది. టూరిస్ట్ వెళ్ళాలంటే మేము ఇంకా బాగా ఇబ్బంది పడతాము. ఇలా ఎక్కలేదు. మేము తిరుపతి వెళ్తాము, అటు తమిళనాడు బంగారపు గుడి అని వెళ్తున్నాము. అక్కడ ఎంత ట్యాక్స్ లేదు, అది 1200 1100 తీసుకున్నారు. మరి ఇక్కడ 2230 రూపాయలు అంటే ఎంత భారం. ఒక్క నైట్కి భద్రాచలం పోయి రావడానికి ఇంత వసూలు చేయడం దారుణం అండి. ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి నుంచి బోర్డర్ ట్యాక్స్ వసూలు చేపట్టారు జిల్లా ఆర్టీ అధికారులు. అశ్వారావుపేట చెక్పోస్ట్ వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 30 వెహికల్స్ కు 30,000 రూపాయల ట్యాక్స్ వసూలు చేశారు. ట్యాక్స్ విధింపు విషయం తెలియని కొందరు లారీ డ్రైవర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అధికారులు విషయం చెప్పి పన్ను వసూలు చేస్తున్నారు. ఏప్రిల్ 2015 నాడు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ వెహికల్స్ తెలంగాణలో ప్రవేశించాలంటే అశ్వారావుపేట సరిహద్దు తనిఖీ కేంద్రంలో సరి అయిన ట్యాక్స్ కట్టి ఏ వాహనానికి ఎంత ట్యాక్స్ కట్టాలో మేము వివరించి చెప్తున్నాం. ఆ ట్యాక్స్ కట్టిన తర్వాతనే, ఆ పర్మిట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు తెలంగాణలో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు బాగానే ఉండేదండి. ఇప్పుడు ట్యాక్స్ కట్టడం వల్ల అప్పటికప్పుడు సడన్గానే సరిగ్గా మాకు ఇబ్బందిగా ఉందండి. మా తాడేపల్లి నుంచి చిత్తూరు వెళ్తున్నామండి. 7 రోజులు కలిపి 1400 కట్టామండి.